ఢిల్లీ నుంచి 76 పైసలన్నా తెచ్చిండా? లాక్ అన్లాక్ గేమ్ తోని కమిషన్ల దందా. బీఆర్ఎస్ ఓటమికి మా పొరపాట్లే కారణం. 2027 కేటీఆర్ పాదయాత్ర. 2027లో డెఫినెట్ గా పాదయాత్ర చేస్తాను. ఆదిలాబాద్ సిసిఐ ఫ్యాక్టరీని తెరిపించాలి. నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మళ్ళోసారి ఫైర్ అయ్యిండు. రేవంత్ అధికారంలోకి వచ్చినాక 76 సార్లు ఢిల్లీకి పోయిండు, కానీ అక్కడి నుంచి కనీసం 76 పైసలు కూడా తెచ్చిండా అని కేటీఆర్ సూటిగా అడిగిండు. పంటలకు నీళ్లు అడిగితే రక్తం జల్లాలని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నోళ్ళు ఎట్లా మాట్లాడతారని మండిపడ్డాడు. రాష్ట్రంలో భూముల పంచాయతీల వెనుక పెద్ద దందానే నడుస్తుందని ఆయన గట్టిగానే ఆరోపించిండు. అసలు కేటీఆర్ ఢిల్లీలో చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ముచ్చటేందో ఇప్పుడు చూద్దాం. 31 నెలల పాలనల రేవంత్ రెడ్డి 76 సార్లు ఢిల్లీకి ఎందుకు పోయిండో జనాలకు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేసిండు. గిన్ని సార్లు పోయి ఒక్క ప్రాజెక్టు కానీ రైతులకు కనీసం యూరియా కానీ తెచ్చిండా అని ఆయన గట్టిగానే నిలదీసిండు. అసలు ముఖ్యమంత్రి మీద రాహుల్ గాంధీకి పట్టు ఉన్నదో లేదో అర్థమైతలేదని కేటీఆర్ ఎద్దేవా చేసిండు. రేవంత్ తీసుకుంటున్న ఈ తుగ్లక్ నిర్ణయాలతోని రాష్ట్రం ప్రజలు ఆగమైతాండ్రని ఆయన ఆవేదన వ్యక్తం చేసిండు. ఇదంతా గిట్లుంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం రేవంత్ రెడ్డికి మద్దతుగా మాట్లాడుతుర్రు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసమే ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతుండని వాళ్ళు చెప్పుకొస్తుర్రు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అనుమతులు తెచ్చటందుకే ఆయన పదే పదే రాజధానికి పోతుండని, ఈ ముచ్చట్ల రాజకీయం ఏమీ లేదని కాంగ్రెస్ వర్గాలు కౌంటర్లు ఇస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ భూముల పేరుతోని పెద్ద దందా చేస్తుందని కేటీఆర్ ఆరోపించిండు. 1 కోటి ఎకరాలను నిషేధిత జాబితాల పెట్టి లాక్ అన్లాక్ గేమ్లతోని ఆడుతుండ్రని ఆయన మండిపడ్డాడు. బీఆర్ఎస్ హయాంలో కేవలం 16 లక్షల ఎకరాలు మాత్రమే నిషేధిత జాబితాలో ఉండేవని ఆయన గుర్తు చేసిండు కూడా. ఇప్పుడు భూముల వివాదాలను తీర్చేటందుకు 30% కమిషన్లు దండుకుంటురని ఆయన ఆరోపించిండు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ఏకంగా 30% కమిషన్ మంత్రిగా మారిండని కేటీఆర్ సెటైర్లు వేసిండు. సర్వేల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఆయన లోపల అపరిచితుడు సినిమాలాగా 2 మనుషులు ఉన్నట్లు కనబడుతుందని కేటీఆర్ చురకలంటించిండు. కాంగ్రెస్ పాలనల అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని ఆయన విమర్శలు చేసిండు. పార్లమెంటు స్థానాల పెంపు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగొద్దని కేటీఆర్ స్పష్టం చేసిండు. పాత వాట గిట్లానే ఉంచితేనే తాము మద్దతిస్తామని ఆయన తెలిపిండు. రాబోయే ఎన్నికలలో ఎవరు గెలుస్తారన్న దాని మీద రేవంత్ రెడ్డి ఇప్పటికే 4 సర్వేలు చేయించుకుండని, అందులో అన్నిట్లల్లా బీఆర్ఎస్ గెలుస్తుందని రిపోర్ట్లు రావడంతో నిద్ర పడతలేదని కేటీఆర్ ఎద్దేవా చేసిండు. గతంలో జరిగిన ఎన్నికలల్లా బీఆర్ఎస్ ఓటమికి 100% తమ పొరపాట్లే కారణమని ఆయన ఒప్పుకుండు. తాము చేసిన తప్పులను సరిదిద్దుకుంటామని, మమ్మల్ని ఓడించిన జనాలను మేమెప్పుడు తప్పుపట్టమని ఆయన తెలిపిండు. ప్రజలకు కూడా ఇప్పుడు అసలు నిజాలు అర్థమవుతున్నాయని ఆయన అన్నాడు. ఇదే ఊపుల 2027 తాను రాష్ట్రంలో పాదయాత్ర చేస్తానని కేటీఆర్ సంచలన ప్రకటన చేసిండు. పాత ముచ్చట్లను తవ్వుకుంటా మెట్రో భూముల మీద రేవంత్ రెడ్డి కన్నేసిండని కేటీఆర్ ఆరోపించిండు. ఫార్ములా ఈ కార్ రేసుల చట్టాన్ని గౌరవించే వ్యక్తినే కాబట్టి తాను విచారణకు హాజరవుతానని ఆయన స్పష్టం చేసిండు. ఇదంతా ఒకెత్తైతే ఆదిలాబాద్లో ఉన్న సిసిఐ సిమెంట్ ఫ్యాక్టరీని మళ్ళా తెరిపించాలని కేటీఆర్ కేంద్ర మంత్రి కుమారస్వామిని కలిసి కోరిండు. ఈ ఫ్యాక్టరీని తెరిపించితే 10,000 మందికి పైగా ఉపాధి దొరుకుతుందని ఆయన చెప్పిండు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికలలో అమిత్ షా ఫ్యాక్టరీని తెరిపిస్తానని హామీ ఇచ్చిండని ఆయన గుర్తు చేసిండు కూడా. కానీ ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ప్లాంట్లో ఉన్న 50 కోట్ల విలువైన మిషన్లను అమ్ముకుంటుందని
ఆయన ఆందోళన వ్యక్తం చేసిండు. ఈ ఫ్యాక్టరీ కోసం భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలకు న్యాయం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేసిండు. చూశారు కదా, కేటీఆర్ సంచలనమైన ప్రకటన చేసిండు. 2027లో పాదయాత్ర చేస్తానని. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ క్యూ న్యూస్. క్యూ న్యూస్లో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.